సాధారణంగా కోకాపేట్ నియోపోలిస్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే 3,000 నుంచి 10,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లే ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అదంతా ఒట్టి అపోహేనని అధిక శాతం మందికి తెలియదు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 1వ టోల్ గేట్ నుంచి కేవలం ఒక్క నిమిషంలో చేరుకునే అంత సమీపంలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మహా అయితే 5 నిమిషాల్లో చేరుకునేంత సమీపంలో సైబర్ సిటీ డెవలపర్స్ సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. సుమారు 7.8 ఎకరాల్లో G+35 అంతస్తుల ఎత్తులో నిర్మితమవుతున్న ప్రాజెక్టును టీజీ రెరా నిబంధనల ప్రకారం 2026 అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ సైబర్ సిటీ డెవలపర్ స్పెషాలిటీ ఏమిటంటే 2 టవర్లను 2025 డిసెంబర్లోనే బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సమాయత్తం అవుతోంది. వెస్ట్ బ్రూక్ పక్కనే ఐటీ కంపెనీలు ఉండటంతో వాక్ టు వర్క్ కాన్సెప్ట్ను కోరుకునే వారి కోసం ఇందులో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అవునా, 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇందులో దొరుకుతాయా అని ఆశ్చర్యపోకండి. మీరు ఈ స్టోరీని పూర్తిగా చూశాక కింద డిస్ప్లే అయ్యే నెంబర్కు కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూసేద్దాం. సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ స్పెషాలిటీ ఏమిటంటే 1075 మరియు 1210 చదరపు అడుగుల్లో ఎంచక్కా 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. కోకాపేట్లోని వివిధ ఐటీ కంపెనీల్లో నెలకు ₹1,00,000 లోపు జీతమున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ ప్రాజెక్ట్ చక్కగా నప్పుతుంది. కొత్తగా పెళ్లైన వారైనా, పెళ్ళయి 2 చిన్న పిల్లలున్న ఒక చిన్న కుటుంబానికైనా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ఇట్టే నచ్చుతుంది. అలా కొనగానే ఇలా ఇంటీరియర్స్ పనులు చేయించుకుంటే ఎంచక్కా అద్దెలకు కూడా ఇచ్చేసుకోవచ్చు. పైగా కోకాపేట్ కావటం వల్ల నగరంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ 2-3 బెడ్రూమ్ ఫ్లాట్లకు మంచి అద్దెలు గిట్టుబాటు అవుతాయి. హైదరాబాదులో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించే అతి కొద్ది సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తుంది సైబర్ సిటీ డెవలపర్స్. ఈ సంస్థ తాజాగా కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే నియోపోలిస్కి కూతవేటు దూరంలో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుని డిజైన్ చేసింది. సుమారు 7.8 ఎకరాల్లో 82% ఓపెన్ స్పేస్తో G+35 అంతస్తుల ఎత్తులో 3 టవర్లను నిర్మిస్తోంది. దేశంలోనే పేరెన్నికగల ఆర్కిటెక్ట్ అయిన అఫీజ్ కాంట్రాక్టర్ వెస్ట్ బ్రూక్ ని అత్యద్భుతంగా డిజైన్ చేశారు. కోకాపేట్ లేక్ పక్కనే ఉండడంతో ప్రకృతి ఒడిలో లగ్జరీ లివింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఐటీ కంపెనీలకు చేరువలో హాయిగొలిపే వాతావరణంలో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించాలి అని కోరుకునే వారికి పక్కాగా ఇది సూట్ అవుతుంది. వచ్చే 1-2 ఏళ్లలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్లో ఏర్పాటయ్యే జీసీసీ కంపెనీల్లో ఎంత లేదన్నా 1,00,000 మంది ఉద్యోగులైనా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. వీరిలో అద్దెల కోసమైనా, శ్రీనివాసం కోసమైనా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మించింది లేదనే చెప్పొచ్చు. అందుకు మేము గట్టిగా చెప్పే విషయం ఏంటంటే, అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం రావాలని కోరుకునే వారికి కోకాపేట్లోని వెస్ట్ బ్రూక్ ప్రాజెక్ట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అందుకే మీరేమాత్రం ఆలోచించకుండా ఒక్కసారి ఈ ప్రాజెక్టును సందర్శించండి. సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు అన్ని విధాలా నప్పితే ఎంచక్కా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇందులో 3 బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. కోకాపేట్లోని నియోపోలిస్కి చేరువలో జస్ట్ సర్వీస్ రోడ్డు పక్కనే జోరుగా నిర్మితమవుతున్న సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుకి అటు ఇటుగా పేరెన్నికగల పలు ఐటీ కంపెనీలున్నాయి. కోకాపేట్ ఏరియా జీసీసీలకి హబ్గా మారుతోంది. కోకాపేట్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కలిపి ప్రస్తుతం 30 మిలియన్ ఎస్ఎఫ్టీల్లో ఐటీ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. సుమారు 14 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ని వివిధ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే రాయదుర్గంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోసం ఎస్ఎఫ్టీకి ₹110 దాకా పెట్టాల్సి వస్తుంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్లో అయితే ఎస్ఎఫ్టీకి 50 నుంచి ₹70
ఆఫీస్ స్పేస్ లభిస్తోంది. అందుకే అధిక శాతం జీసీసీలు కోకాపేట్లో తమ ఆఫీసుల్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. పైగా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ పక్కనే పలు ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో అనేక కంపెనీలు ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనుక్కోవడానికి సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మించింది లేదు అని చెప్పొచ్చు. స్థిర నివాసానికైనా, ఫ్యూచర్లో అద్దెల ద్వారా ఆదాయం కోసమైనా ఏమాత్రం లేట్ చేయకుండా సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ని వెంటనే ఎంచుకోండి.